పడిన తర్వాత కొంతమంది అక్కడ కారు వెనక్కి పానివ్వండి అని చెప్పేసి కూడా అరుస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. అయితే జగన్ గారికి డ్రైవర్ చెప్పలేదా? చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోకుండా మీరు మీ పార్టీ నాయకులు ఎవరో ఒకరు సింగయ్య గారిని కారులో తీసుకువెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేస్తే, సకాలంలో జాయిన్ చేస్తే బ్రతికేవారు అని చెప్పేసి వాళ్ళు బలంగా వాదిస్తున్నారు. సార్ వాళ్ళు వాదన సరే సార్. అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సింగయ్య మరణానికి ముందు పిండి పోలీస్ అధికారి, దట్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, వాట్ హీ సెడ్, ఏమిటి పత్రికా ప్రకటన చేశాడు, ఏమి చెప్పాడు, దట్ మస్ట్ బి కన్సిడర్డ్ ఫస్ట్. ఏమిటి దాని ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ లేనిటువంటి కారు, దాన్ని ఫాలో అవుతున్న కారు కొట్టి ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి. అంతేగా జనసేన, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ మర్చిపోండి. ఈజ్ ఎ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హ్యాస్ గివెన్ సచ్ ఇన్ఫర్మేషన్ టు ది వరల్డ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అది కదా మనకు ప్రధానమైంది. దాని తరువాత రాజకీయ కక్షలతో, పొలిటికల్ వెండేటాతో అనేకమైన కథనాలు వస్తున్నాయనేది నా అభిప్రాయం. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా అంటే ఎస్పీ గారితో ప్రభుత్వం చెప్పించిందంటారా మీరు? ఒక్క నిమిషం నా ఫ్లో అంతా నేను ఒక్క నిమిషం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సింగయ్య మరణం అది ఉద్దేశపూర్వకంగా కాదు. అది ఏ కారు కింద పడి చనిపోయాడు అనేది పోలీసు వారు నిర్ధారించినది మొట్టమొదటి సమాచారం ఉన్నది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే పడి ఉన్నాడనే సమాచారం రెండు ఉన్నది. ఏది ఏమైనా టోటల్ గా ఇట్ ఇస్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ ని మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక ఎంపీ మీద, ఒక మాజీ మంత్రి మీద, ఆయన పిఏ మీద, ఆయన డ్రైవర్ మీద ఇంత అవసరమా అండి? నాకు అర్థం కాలేదు. దిస్ ఈజ్ పొలిటికల్ వెండేటా. ఇది రాజకీయ కక్షతో కూడుకున్నది అని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి నిదర్శనం ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్తాను.